ఐపీఎల్ 2024 సీజన్లో చెన్నై జట్టు బోని కొట్టింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. 174 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన చెన్నై 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించింది. ఐపీఎల్ అరంగేట్ర ఆటగాడు రచిన్ రవీంద్ర 15 బంతుల్లో 3 సిక్స్లు 3 ఫోర్లతో 37 పరుగులు చేశాడు. చివర్లో శివం దుబే 34 పరుగులతో చెలరేగి ఆడాడు. రవీంద్ర జడేజా 25, అజింక్య రహానే 27, డారెల్ మిచెల్ 22 విలువైన పరుగులు చేశారు. ఈసారి కెప్టెన్సీగా బాధ్యతలు చేపట్టిన రుతురాజ్ గైక్వాడ్ 15 పరుగులతో నిరాశపరిచాడు. బెంగళూరు బౌలర్లలో కెమెరూన్ గ్రీన్ 2 వికెట్లు పడగొట్టగా యష్ దయాల్, కరణ్ శర్మ చెరో వికెట్ తీశారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. కెప్టెన్ డూప్లెసిస్ 23 బంతుల్లో 8 ఫోర్లతో 35 పరుగులు చేశాడు. అనుజ్ రావత్ 48 పరుగులు, దినేష్ కార్తిక్ 38 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడారు. విరాట్ కోహ్లీ 21 పరుగులకు అవుట్ అయ్యాడు. 78 పరుగులకే కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన బెంగళూరును అనుజ్ రావత్, దినేష్ కార్తిక్ జోడీ ఆదుకుంది. 6వ వికెట్ కు వీరు 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share, comment and subscribe for more videos. Daily Dose YouTube channel.